ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంకి క్యారెక్టర్సు, లేదంటే ట్రైట్సు, లేదంటే లక్షణాలు అని ఉంటాయన్నమాట. సో, ఆ లక్షణాలు లేదంటే క్యారెక్టర్స్ అనేటివి ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి, లేదంటే పేరెంట్స్ నుంచి ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళ పిల్లలకి ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతాయి అని చదివేటువంటి ఒక శాస్త్రం అనేది ఉంటుందన్నమాట. దాన్నే మనం జెనెటిక్స్ అంటాం అన్నమాట. సో, జెనెటిక్స్ అంటే ఏంటి అని తెలుసుకునే దానికి ముందు క్యారెక్టర్స్ లేదంటే ట్రైట్స్ అనేటివి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కి లేదంటే ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయన్నమాట. సో, క్యారెక్టర్స్ ఆర్ ట్రైట్స్ అంటే లక్షణాలు ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం ఈస్ నోన్ యాస్ ఇన్‌హెరిటెన్స్ ఆర్ హెరిడిటీ అంట. ఇన్‌హెరిటెన్స్ లేదంటే హెరిడిటీ అంటే ఏంటంటే క్యారెక్టర్స్ లేదంటే ట్రైట్స్ అనేటివి ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. ఆ ట్రాన్స్‌ఫర్ అవ్వడాన్ని మనం అనువంశికత అంటే ఇన్‌హెరిటెన్స్ లేదంటే హెరిడిటీ అని అంటామనమాట. లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ఈ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్ అనేది 2 రకాలుగా జరుగుతుందనమాట. అంటే ఇన్‌హెరిటెన్స్ లేదంటే హెరిడిటీ 2 రకాలుగా జరుగుతుందనమాట. అవేంటంటే హారిజాంటల్ ట్రాన్స్‌ఫర్ ఆర్ హారిజాంటల్ ఇన్‌హెరిటెన్స్. రెండోది వర్టికల్ ఇన్‌హెరిటెన్స్ అన్నమాట. హారిజాంటల్ ఇన్‌హెరిటెన్స్ అంటే వేటిలో జరుగుతుందనంటే మోస్ట్‌లీ మనం బాక్టీరియాలో అబ్జర్వ్ చేస్తాం. అంటే ప్రొకార్యోటిక్ ఆర్గానిజంలో అబ్జర్వ్ చేస్తాం. హారిజాంటల్ ఇన్‌హెరిటెన్స్ అనేది ఎలా జరుగుతుంది అనంటే ప్రొకార్యోట్స్‌లో 3 రకాలుగా జరుగుతుంది. అవేంటి? కాంజుగేషన్ ఒకటో రకం, రెండో రకం వచ్చి ట్రాన్స్‌డక్షన్, మూడోదొచ్చేసి ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే ఈ 3 రకాలుగా హారిజాంటల్ ఇన్‌హెరిటెన్స్ అనేది జరుగుతుంది. కాంజుగేషన్ అంటే ఏంటి? 2 బాక్టీరియాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి ఫిలైతో మనకేంటంటే కాంజుగేషన్ ట్యూబ్‌ని ఫార్మ్ చేసి, ఆ డోనార్ బాక్టీరియా అనేది రెసిపియంట్ బాక్టీరియాకి డీఎన్ఏని గనక ట్రాన్స్‌ఫర్ చేస్తే దాన్నేమంటామంటే కాంజుగేషన్ అంటామనమాట. సో, థిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ హారిజాంటల్ జీన్ ట్రాన్స్‌ఫర్. దట్ ఈస్ కాంజుగేషన్. రెండో రకం ఏంటి? ట్రాన్స్‌డక్షన్. అంటే 2 బాక్టీరియాల మధ్య జీన్ ట్రాన్స్‌ఫర్ అనేది ఒక వైరస్ ద్వారా గాని జరిగితే దాన్ని ట్రాన్స్‌డక్షన్ అంటాం. అంటే 2 బాక్టీరియాలుంటాయి. ఒక బాక్టీరియాలో నుంచి డీఎన్ఏ అనేది వైరస్ తీసుకొని వేరే బాక్టీరియాకి దాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తే దాన్ని ట్రాన్స్‌డక్షన్. అంటే వైరస్ ద్వారా లేదంటే బాక్టీరియోఫేజ్ ద్వారా జీన్ ట్రాన్స్‌ఫర్ అనేది 2 బాక్టీరియాల మధ్య జరిగితే దాన్ని ట్రాన్స్‌డక్షన్ అంటాము. మూడో రకం వచ్చేసి ట్రాన్స్‌ఫర్మేషన్. ఇక్కడ మీడియేటర్ ఎవరు ఉండరనమాట. జస్ట్ 2 బాక్టీరియాలుంటాయి. ఒక బాక్టీరియా డీఎన్ఏని బయటికి రిలీజ్ చేసేస్తుంది. బై చాన్స్ అది వేరే బాక్టీరియాకి ఎంటర్ అవుతుందనమాట. ఇలా జరిగితే దాన్నేమంటామంటే ట్రాన్స్‌ఫర్మేషన్. వితౌట్ ఎనీ మీడియేటర్. మీడియేటర్ లేకుండా గాని జరిగితే దాన్ని ట్రాన్స్‌ఫర్మేషన్ అంటామనమాట. ఈ 3 రకాలుగా మనకి హారిజాంటల్ జీన్ ట్రాన్స్‌ఫర్ అనేది బాక్టీరియాలో లేదంటే ప్రొకార్యోట్స్‌లో జరుగుతుందనమాట. మోస్ట్ సక్సెస్‌ఫుల్ టైప్ ఏంటి అంటే కాంజుగేషన్. దాని తర్వాత ట్రాన్స్‌డక్షన్. దాని తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్. అంటే ఛాన్స్ చాలా తక్కువనమాట ట్రాన్స్‌ఫర్మేషన్‌లో జీన్ ట్రాన్స్‌ఫర్ జరగడానికి. సో, హారిజాంటల్ జీన్ ట్రాన్స్‌ఫర్ అనేది ఈ 3 రకాలుగా జరుగుతుంది. అదే విధంగా దీంట్లో ఉండేటువంటి స్పెషల్ ఫీచర్ ఏంటంటే, సేమ్ ఏజ్ గ్రూప్స్ లేదంటే సేమ్ జనరేషన్‌లో ఉండేటువంటి 2 ఆర్గానిజమ్స్ మధ్య జరిగేటువంటి జీన్ ట్రాన్స్‌ఫర్ అన్నమాట. హారిజాంటల్ జీన్ ట్రాన్స్‌ఫర్. ఇది హైయర్ ఆర్గానిజమ్స్‌లో జరగదు. ఓన్లీ ప్రొకార్యోట్స్‌లో మాత్రం మనం అబ్జర్వ్ చేయగలం. రెండో రకం జీన్ ట్రాన్స్‌ఫర్ లేదంటే ఇన్‌హెరిటెన్స్ అనేది వర్టికల్ ఇన్‌హెరిటెన్స్ ఆర్ వర్టికల్ జీన్ ట్రాన్స్‌ఫర్. ఇది వేటిలో జరుగుతుంది? హైయర్ ఆర్గానిజంలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ తీసుకుంటే మదరు, ఫాదరు. ఈ మదరు, ఫాదర్ అనేటి క్యారెక్టర్స్‌ని వాళ్ళ పిల్లలకిస్తారు. ఫాదర్ మదర్‌కివ్వలేడు. మదరు ఫాదర్‌కివ్వలేదు. సో, వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వగలుగుతారనమాట. దీన్నే మనం వర్టికల్ జీన్ ట్రాన్స్‌ఫర్ అని అంటామనమాట. లేదంటే వర్టికల్ ఇన్‌హెరిటెన్స్ అంటాం. ఈ విధంగా ఇన్‌హెరిటెన్స్‌ని 2 రకాలుగా మనం డివైడ్ చేసామనమాట. తర్వాత ఈ ఇన్‌హెరిటెన్స్ ప్యాటర్న్‌ని సైంటిఫికల్‌గా మనం స్టడీ చేస్తే దాన్నే మనం జెనెటిక్స్ అంటామనమాట. సో, జెనెటిక్స్ అంటే ఏంటంటే ఇన్‌హెరిటెన్స్ ప్యాటర్న్ మనం సైంటిఫికల్‌గా స్టడీ చేయడాన్ని మనం జెనెటిక్స్ అని అంటామనమాట. మరి జెనెటిక్స్ అనే టర్మ్‌ని ఎవరు కాయిన్ చేశారు అనంటే విలియం బ్యాట్సన్. విలియం బ్యాట్సన్ అనే ఆయన ఈ జెనెటిక్స్ అనే పదాన్ని మొట్టమొదటగా కాయిన్ చేశారనమాట. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషను అదే విధంగా ట్రాన్స్‌డక్షన్ అనేటివి 2 మెథడ్స్ ద్వారా డీఎన్ఏని జెనెటిక్ మెటీరియల్ అని కనుక్కున్నారండి. మనందరికి తెలుసు డీఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్‌లో కూడా డీఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్‌గా ఉంటుంది. మరి ఆ డీఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అని ఎలా కనుక్కున్నారు అనంటే ఒకటి ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్స్‌పెరిమెంటు గ్రిఫిత్ చేసినటువంటి ఎక్స్‌పెరిమెంటు. రెండోది ట్రాన్స్‌డక్షన్ లేదంటే లైటెక్ సైకిల్ ద్వారా T4 బ్యాక్టీరియోఫేజ్‌లు
ఉపయోగించి కనుక్కున్నారన్నమాట. సో, డీఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అని కనుక్కోవడానికి ఉపయోగించినటువంటి ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్స్‌పెరిమెంట్, అదేవిధంగా ట్రాన్స్‌డక్షన్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా కనుక్కున్నారన్నమాట. అదేవిధంగా ఇన్‌హెరిటెన్స్ జరిగేటప్పుడు క్యారెక్టర్స్ ఏమవుతాయని జెప్పాను? పేరెంట్స్ నుంచి ప్రోజెనీకి లేదంటే ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజంకి ట్రాన్స్‌ఫర్ అవుతాయని జెప్పాను. అలా ట్రాన్స్‌ఫర్ అయ్యేటప్పుడు కొన్ని పేరెంటల్ క్యారెక్టర్స్ వస్తాయి. ఎక్కువ అమౌంట్‌లో పేరెంటల్ క్యారెక్టర్స్ వస్తాయి. కొన్ని వేరియేషన్స్ కూడా వస్తాయి. ఆ వేరియేషన్స్ అనేటివి కొత్త క్యారెక్టర్స్ అనేటివి వస్తుంటాయన్నమాట. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి. మదర్, ఫాదర్‌లో ఒకటి కాకుండా కొన్ని కొత్త క్యారెక్టర్స్ గూడా ఆ వచ్చే ప్రోజనీలో వస్తూ ఉంటాయన్నమాట. అలా రావడాన్ని వేరియేషన్స్ అంటాం. ఆ వేరియేషన్స్‌కి ఏది రెస్పాన్సిబుల్ అంటే రీకాంబినేషన్ లేదంటే క్రాసింగ్ ఓవర్ అనేది రెస్పాన్సిబుల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జెనెటిక్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్‌హెరిటెన్స్ ప్యాటర్న్ ఎలా జరుగుతుందని సైంటిఫికల్‌గా స్టడీ చేయడాన్ని మనం జెనెటిక్స్ అంటామని చెప్పాను. ఈ జెనెటిక్స్‌ని 3 రకాలుగా డివైడ్ చేసామనమాట. అవేంటివంటే క్లాసికల్ జెనెటిక్స్, రెండోది మాలిక్యులర్ జెనెటిక్స్, మూడోది ఎవల్యూషనరీ జెనెటిక్స్ అనమాట. క్లాసికల్ జెనెటిక్ అంటే ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు అండర్‌స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్. ఇన్‌హెరిటెన్స్ అనేది ఎలా జరుగుతుంది? అంటే మెండల్ చెప్పినటువంటి అన్ని రకాలైనటువంటి లాస్ ఏవైతే ఉన్నాయో ఇన్‌హెరిటెన్స్ లాస్ అవన్నీ కూడా దీంట్లో చదువుతామనమాట. సో, క్లాసికల్ జెనెటిక్స్ అంటే ఇన్‌హెరిటెన్స్ ప్యాటర్న్ అనేది ఎలా జరుగుతుందనేది అర్థం చేసుకున్నదంతా కూడా క్లాసికల్ జెనెటిక్స్. సో, క్లాసికల్ జెనెటిక్స్ ఫాదర్ ఎవరు అనంటే గ్రెగర్ జాన్ మెండల్. గ్రెగర్ జాన్ మెండల్ మన ఫాదర్ ఆఫ్ క్లాసికల్ జెనెటిక్స్ అంటాం. ఆ క్లాసికల్ జెనెటిక్స్‌లో మనం ఏం చదువుతామంటే ఇన్‌హెరిటెన్స్ ప్యాటర్న్ అనేది ఎలా జరుగుతుందనేది చదువుతాం. రెండోది మాలిక్యులర్ జెనెటిక్స్ అంటే సెల్ లోపల జరిగేటువంటి వివిధ రకములైనటువంటి బయోకెమికల్ ప్రాసెస్‌లు. అంటే డీఎన్ఏతో సంబంధం ఉండేటువంటి ప్రాసెస్‌లు ఎలా జరుగుతున్నాయి? వాటి రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది? అనేదంతా కూడా మాలిక్యులర్ జెనెటిక్స్. అంటే దీంట్లో ఏం చదువుతామంటే సెంట్రల్ డాగ్మా, దాని తర్వాత దాని రెగ్యులేషన్ ఎలా ఉంది? అంటే డీఎన్ఏ రెప్లికేషన్ ఎలా జరుగుతుంది? డీఎన్ఏ రెప్లికేషన్ కంట్రోల్ ఎలా ఉంటుంది? అదేవిధంగా ట్రాన్స్‌క్రిప్షన్ ఎలా జరుగుతుంది? ట్రాన్స్‌లేషన్ ఎలా జరుగుతుంది? వాటి రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది? ఇదంతా కూడా మనం మాలిక్యులర్ జెనెటిక్స్‌లో చదువుతాం అన్నమాట. మూడో రకమైన జెనెటిక్స్ ఏంటంటే ఎవల్యూషనరీ జెనెటిక్స్. ఇటేం డిస్క్రైబ్ చేస్తుంది? అబౌట్ జెనెటిక్ వేరియేషన్స్ లీడింగ్ టు ఎవల్యూషనరీ స్పీసీస్ అన్నమాట. సో, జెనెటిక్ వేరియేషన్స్ అనేటివి కొత్త కొత్త జాతులు, కొత్త కొత్త జీవులు ఉద్భవించడానికి ఏ విధంగా కారణమవుతాయి అనే దాని గురించి స్టడీ చేసేదే మనం ఎవల్యూషనరీ జెనెటిక్స్. అంటే జెనెటిక్ వేరియేషన్స్ వస్తాయని చెప్పాను కదా! అంటే 100% పేరెంటల్ క్యారెక్టర్స్ కాకుండా అక్కడక్కడ రీకాంబినేషన్, క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల కొత్త క్యారెక్టర్స్ వస్తాయని చెప్పాను. ఆ కొత్త క్యారెక్టర్స్ వచ్చినప్పుడు కొత్త స్పీసీస్ అనేటివి ఎలా ఫార్మ్ అవుతాయి అనేది ఎవల్యూషనరీ ప్రిన్సిపల్‌ని బేస్ చేసుకొని చదివేదాన్ని మనం ఎవల్యూషనరీ జెనెటిక్స్ అంటాం. ఈ విధంగా 3 రకాలైనటువంటి జెనెటిక్స్‌లు ఉన్నాయి. అంటే జెనెటిక్స్‌ని 3 రకాలుగా కేటగరైజ్ చేసాం. నెక్స్టు గ్రెగర్ జాన్ మెండల్‌ని మనం ఫాదర్ ఆఫ్ క్లాసికల్ జెనెటిక్స్ అన్నాం. ఈయనేం చేశాడంటే క్లాసికల్ జెనెటిక్స్‌లో కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేశాడన్నమాట. ఏ ప్లాంట్‌ని చేసి పీ ప్లాంట్ దాన్నేమంటాం పైసం సటైవం అని. సో, పైసం సటైవం లేదంటే పీ ప్లాంట్‌ని యూజ్ చేసి ఆయన కొన్ని ఎక్స్‌పెరిమెంట్‌ని చేశాడు. ఆ ఎక్స్‌పెరిమెంట్‌ల ద్వారా వచ్చినటువంటి రిజల్ట్‌ని ఆయనేం చేశాడంటే కొన్ని పోస్టులేట్స్ చేసాడన్నమాట. ఏం చెప్పాడు? ఈచ్ ట్రైట్ కంట్రోల్డ్ బై ఎ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ జీన్స్. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ లక్షణం ట్రైట్ అనేది ఎ పెయిర్ అంటే ఒక జత ఫ్యాక్టర్స్ వాటిని తర్వాత జీన్స్ అన్నాడన్నమాట. వాటి ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటుందని ఆయన ఫస్ట్ పోస్టులేట్ చెప్పాడు. అంటే పైసం సటైవం ద్వారా ఎక్స్‌పెరిమెంట్ చేసి చెప్పిన ఎక్స్‌పెరిమెంట్ అన్నమాట. అదే విధంగా ఫ్యాక్టర్స్ ఇన్‌హెరిటెడ్ యాస్ డిస్క్రీట్ యూనిట్స్. అంటే ఒక జీను లేదంటే ఒక క్యారెక్టర్ అనేది వేరే క్యారెక్టర్ చేత ఇన్‌ఫ్లూయెన్స్ కాకుండా తనకై తాను ఇండిపెండెంట్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుందని ఆయన చెప్పాడు. కానీ తర్వాత అది రాంగ్ అని ప్రూవ్ అయింది. బట్ ఈయన చెప్పిన పోస్టులేట్స్ ఏంటంటే ఆ రోజుల్లో ఆయన ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఫ్యాక్టర్ లేదంటే జీన్ అనేది ఇండిపెండెంట్‌గా ట్రాన్స్‌ఫర్ అయ్యి ఇండిపెండెంట్‌గా క్యారెక్టర్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తదని చెప్పాడు. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆర్ యూనిట్స్ ఫర్ ఇన్‌హెరిటెన్స్ అండ్ డెవలప్ న్యూ క్యారెక్టర్స్ అన్నమాట. అండ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఇన్‌హెరిటెన్స్‌కి లేదంటే హెరిడిటీకి యూనిట్స్‌గా ఉంటాయని చెప్పారనమాట. ఎవరు 'గ్రెగర్ జాన్ మెండల్.' ఆయన దేని మీద ఎక్స్‌పెరిమెంట్ చేసి చెప్పాడు? పైసం సటైమ్ అంటే పీ ప్లాంట్ మీద చేశాడనమాట. తర్వాత ఆయన ఎక్స్‌పెరిమెంట్స్‌లో రిజల్ట్స్ అన్నిటిని కూడా ఒక టైటిల్ పెట్టి అవేం టైటిల్ పెట్టారంటే 'ఎక్స్‌పెరిమెంట్స్ ఆన్ ప్లాంట్ హైబ్రిడైజేషన్' అనే ఒక టైటిల్ పెట్టి దాన్ని 'ప్రొసీడింగ్స్ ఆఫ్ బర్న్ సొసైటీ ఆఫ్ నేచురల్ హిస్టరీ' అనే ఒక జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ఆయన టైటిల్ ఏంటి? 'ఎక్స్‌పెరిమెంట్స్ ఆన్ ప్లాంట్ హైబ్రిడైజేషన్.' అతను పబ్లిష్ చేసినటువంటి జర్నల్ పేరేంటంటే ప్రొసీడింగ్స్ ఆఫ్ ద బర్న్ సొసైటీ ఆఫ్ నేచురల్ హిస్టరీ. తర్వాత హి ఈస్ పాపులర్‌లీ కాల్డ్ మెండల్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. తర్వాత ఈ పబ్లిష్ చేసినటువంటి ఆ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నిటిని కూడా తర్వాత ఏమని చెప్పారనంటే మెండల్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పారనమాట. తర్వాత ఆ మెండల్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటి? అతను ప్రపోజ్ చేసిన తర్వాత అతనిలో ఉండేటువంటి లిమిటేషన్స్ ఏంటి?
అతను రికగ్నిషను ఎందుకు లేట్ అయింది? అంటే డార్విన్ కంటే కూడా ఈయన ముందు ఎక్స్‌పెరిమెంట్